ఒక మంచి పాట ఉన్న కథ ఉంది. ఒకసారి ఒక వ్యక్తి తన వైఫల్యాలతో విసుగు పొంది సమయదేవుడి కోసం తపస్సు చేయడానికి కూర్చున్నాడు. అతను చేసిన తపస్సుకి సమయదేవుడు ప్రసన్నుడయ్యాడు. అతని ముందు మనిషి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆ వ్యక్తి అతన్ని అడిగాడు, నువ్వు మాటిమాటికి విజయం సాధించడానికి, నేను మళ్లీ మళ్లీ ఓడిపోవడానికి గల కారణం ఏమిటా అని, ఎందుకని ఇంత శ్రమించిన తర్వాత కూడా నేను విఫలమవుతున్నాను అని అడిగాడు. అప్పుడు సమయదేవుడు ఇలా సమాధానం ఇచ్చాడు, పగలైనా రాత్రైనా, చీకటైనా తుఫానైనా, ఎండైనా వర్షమైనా, సమయం ఆరంభమైనా ప్రళయమైనా నేను ఎప్పుడూ ఆగిపోను. నేను నడుస్తూనే ఉంటాను. ఎవరైతే ఆగిపోతారో వాళ్ళు ఓడిపోతారో, అందుకే నేను గెలుస్తాను. మనం నేర్చుకోవాల్సింది ఇదే. జీవితంలో ఎప్పుడూ ముందుకు వెళ్ళండి, ఆగిపోవద్దు. మీరు కాసేపు ఆగిపోవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు, మళ్ళీ మీరు శక్తి పుంజుకోవడానికి. కానీ ఎక్కడ ఆగిపోవద్దు. నిరంతరం కర్మలు చేస్తూ ఉండండి, పరిశ్రమిస్తూ ఉండండి. అప్పుడే ఈ ప్రపంచం గుర్తుంచుకుంటుంది. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.